హే వాట్సాప్ వ్యూవర్స్. వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు రవీను. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్ స్పీక్ అండ్ గ్రో. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో. సో హాలిడేస్ కదండి పిల్లలందరూ, మై స్టూడెంట్స్ వాళ్ళందరూ చూస్తున్నారు కదా. సో మీకు బాగా పనికొచ్చే టాపిక్. మనం కొన్నిసార్లు మరి ప్రిపోజిషన్స్ ఎలా వాడాలి, విత్ వాడాలా, ఆన్ వాడాలా, ఎట్ వాడాలి, ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ ఉంటాయి. సో అలాంటి యాంగ్రీ తీసుకున్నాను. సో ఇది ప్రిపోజిషనల్ యాడ్జెక్టివ్, తెలుసు మీకు యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్ అని, విత్ అనేది ప్రిపోజిషన్ అని. సో ప్రిపోజిషనల్ యాడ్జెక్టివ్ అలా యాంగ్రీ, విత్ యాంగ్రీ, అట్ యాంగ్రీ, అబౌట్ ఇవి ఎలా వాడాలి అనేది ఈరోజు వీడియోలో మీరు నేర్చుకుంటారు. సో చాలా సింపుల్, ఎక్కువ టైం లేకుండా మనం 5 minutesలో కంప్లీట్ చేద్దాం. సో యాంగ్రీ విత్ అనేది మనం పర్సన్స్కి లేదా యానిమల్, సింపుల్గా చెప్పాలి అంటే లివింగ్ బీయింగ్స్కి వాడతాం అనమాట. లివింగ్ థింగ్స్కి వాడాలి. యాంగ్రీ విత్ అంటే నీ మీద కోపంగా ఉంది, మా అక్క మీద కోపంగా ఉంది, మా అన్న మీద కోపంగా ఉంది మేడం, మీ మీద కోపంగా ఉంది, అలా చెప్తుంటాం కదా. సో ఈ కోపంగా ఉంది అని చెప్పడానికి యాంగ్రీ విత్ పర్సన్స్ మీద. ఓకే, ఐఎమ్ యాంగ్రీ విత్ మై సిస్టర్ అంటే సిస్టర్ మీద కోపంగా ఉంది. హీఈస్ యాంగ్రీ విత్ హిస్ ఫ్రెండ్, తనకి ఫ్రెండ్ మీద కోపంగా ఉంది. ఐఎమ్ యాంగ్రీ విత్ మై బ్రదర్ ఫర్ లయింగ్ టు మీ. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ఫర్ వాడాలి. ఫర్ అనేది రీజన్కి వాడుకోవాలి. ఐఎమ్ యాంగ్రీ విత్ మై బ్రదర్. సో నా బ్రదర్ మీద కోపంగా ఉంది. ఎందుకు కోపంగా ఉంది? ఫర్ లయింగ్ టు మీ, నాకు అబద్ధం చెప్పినందుకు కోపంగా ఉంది. సో మీరు రీజన్ చెప్పాలి అంటే ఫర్ వాడండి. ఫర్ వాడి రీజన్ చెప్పండి. సో ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? మీకు ఇంకా నా మీద కోపంగా ఉందా? వెయిట్ మమ్మీ, ఎందుకు నేను దీనిలో పర్సన్ యానిమల్ నా? డోంట్ ఆస్క్ సిల్లీ స్టూపిడ్ క్వశ్చన్స్. నువ్వు పర్సన్ అని నీకు తెలీదా? తెలుసులే, అంటే నీ ఉద్దేశం ఏంటో ఆర్ యూ స్టిల్ యాంగ్రీ విత్ మీ? మీకు నా మీద ఇంకా కోపంగా ఉందా? ఫర్ వాట్ ఐ సెడ్ ఎస్టర్డే, నేను నిన్న చెప్పాను కదా, దాని గురించి ఇంకా నా మీద కోపంగా ఉందా నీకు? ఇలా అడగడానికి మనం సో యాంగ్రీ విత్ అనేది సో మనుషుల గురించి, పర్సన్స్ లేదా యానిమల్స్ గురించి, లివింగ్ థింగ్స్ గురించి అంటే నీ ఉద్దేశం తెలుసుకోవడానికి వాడతాం. ఫర్ అనేది రీజన్ చెప్పడానికి వాడాలి. సో మరి యాంగ్రీ ఎట్ ఎప్పుడు వాడాలో చూద్దాం. యాంగ్రీ ఎట్ ఎప్పుడు వాడాలనేది చూద్దాం. థింగ్స్ లేదా ఆబ్జెక్ట్స్ అంటే మన కోపానికి కారణం చెప్తుంటాం కదా, దానివల్ల కోపం ఉంది, దీనివల్ల కోపం ఉంది అనేసి. సో అదే లివింగ్ థింగ్స్ అనుకోండి, మనం లివింగ్ బీయింగ్స్కి మనం యాంగ్రీ విత్ వాడతాం. సో అలా కాకుండా ఆబ్జెక్ట్స్ కానీ థింగ్స్ కానీ నాన్ లివింగ్ ఏదన్నా రీజన్ గురించి చెప్తున్నప్పుడు మనం యాంగ్రీ ఎట్ వాడాలన్నమాట. చూడండి, ఐఎమ్ సో యాంగ్రీ ఎట్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్. స్లో ఇంటర్నెట్ వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది కదా, ఫ్రస్ట్రేషన్. సో కాజ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మనం చెప్తున్నాం. ఇందాక యాంగ్రీ విత్ టార్గెట్, మనం ఎవరి మీద టార్గెట్ చేస్తున్నాం, ఎవరి మీద కోపంగా ఉన్నాం అది చెప్తాం. ఇక్కడ మనం ఎందుకు కోపంగా ఉన్నాం, దేని మీద కోపంగా ఉన్నాం చెప్తాం. ఐఎమ్ సో యాంగ్రీ ఎట్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్. వై, ఎందుకు? ఐ కాంట్ గెట్ ఎనీ వర్క్ డన్, నాకు ఏ పని అవ్వట్లే, ఇంటర్నెట్ స్లోగా ఉంది కాబట్టి. సో హీ గాట్ యాంగ్రీ అట్ హిస్ కార్. సో ఇక్కడ కార్ మీద కోపం ఉంది, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ మీద కోపం ఉంది. సో ఎట్ అనేది మనం ఇక్కడ చూసారా, థింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ గురించి కానీ మన రీజన్ గురించి కానీ మాట్లాడుతున్నాం. సో అక్కడ విత్ వాడినప్పుడు రీజన్కి ఫర్ వాడతాం అనమాట. సో ఎట్ అనేది ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్కి వాడతాం. సో హీ గాట్ యాంగ్రీ అట్ హిస్ కార్ వెన్ ఇట్ బ్రోక్ డౌన్ అగైన్. సో మళ్ళీ రిపేర్ వచ్చింది, సో కార్ మీద కోపం వచ్చేసింది. నెక్స్ట్, వీఆర్ సో యాంగ్రీ అట్ ద రెయిన్. సో వర్షం మీద కోపం వస్తుంది. ఎందుకని? ఎందుకు వర్షం మీద కోపం? ఫర్ రూనింగ్ అవర్ పిక్నిక్. సో ఈ అట్తో కూడా మనం ఇక్కడ ఫర్ వాడాం చూసారా రీజన్కి. ఎందుకు? రీజన్ ఏంటి? రూనింగ్, డెస్ట్రాయింగ్ అవర్ పిక్నిక్. సో పిక్నిక్ మూడ్ అంతా పాడు చేసేసింది అనమాట వర్షం. ఈ విధంగా యాంగ్రీ ఎట్ని మనం థింగ్స్కి కానీ ఆబ్జెక్ట్స్ కానీ కాజ్ గురించి చెప్పేటప్పుడు వాడతాం. యాంగ్రీ విత్ ఏమో పర్సన్స్కి వాడతాం. మరి యాంగ్రీ అబౌట్ ఎప్పుడు వాడాలబ్బా చూసేద్దామా. సో యాంగ్రీ అబౌట్ అనేది మనం ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు, ఏదన్నా సిచ్యువేషన్ కానీ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు యాంగ్రీ అబౌట్ అనేది వాడతాం అనమాట. సో హీ స్టిల్ యాంగ్రీ, ఇంకా కోపంగానే ఉన్నాడు. ఎందుకు? అబౌట్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, నిన్నేదో జరిగింది దాని గురించి ఇంకా కోపంగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. ద సిటిజన్స్ ఆర్ యాంగ్రీ. సో ప్రజలందరూ కోపంగా ఉన్నారు. ఎందుకు? అబౌట్ ద సడన్ ఇంక్రీజ్ ఇన్ గ్యాస్ ప్రైజెస్. మీకు కోపంగా లేదా? గ్యాస్ సరిగ్గా టైంకి దొరకట్లేదు, రేట్ పెరిగిపోయింది. నిజమా కాదా? సో నిజమే అయితే మరి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది నాతో యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది. సిటిజన్స్ ఆర్ యాంగ్రీ అబౌట్ ద సడన్ ఇంక్రీజ్ ఇన్ గ్యాస్ ప్రైజెస్. సో గ్యాస్ రేట్లు పెరగడం వల్ల చాలామంది కోపంగా ఉన్నారు. ఐఎమ్ రియల్లీ యాంగ్రీ, నాకు నిజంగా చాలా కోపంగా ఉంది. అబౌట్ ద వే దే హ్యాండిల్ ద సిచ్యువేషన్.
సో అలా సిచ్యువేషన్ అలా హ్యాండిల్ చేయకుండా ఉండాల్సింది. దాని మీద నాకు చాలా కోపంగా ఉంది. సో ఇలాగ ఒక సిచ్యువేషన్ గురించి, టాపిక్ గురించి, లేదా ఒక సబ్జెక్ట్ గురించి, ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం యాంగ్రీ అబౌట్ వాడతాం. అదే నాన్ లివింగ్ థింగ్స్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు యాంగ్రీ ఎట్ వాడతాం. సో మనుషుల గురించి మాట్లాడుతున్నప్పుడు, లివింగ్ బీయింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లివింగ్ థింగ్స్, ఓకే, హ్యూమన్స్ ఆర్ యానిమల్స్, అప్పుడు యాంగ్రీ విత్ వాడతాం. సో క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. సరే, మీ స్టైల్లో ఒక మంచి కామెంట్ చేయండి. సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్